announcement regarding cut motions. I am to announce to the House that the Telangana Regularization of Appointments of Public Service and Regularization of Staff Pattern and Pay Structure, Third Amendment Bill 2026, LA Bill number 14 of 2026 will be taken up for consideration and passing by the Assembly today, the 23rd March 2026, and the amendments to the bill will be received up to 11 a.m. today. I am to announce to the House that cut motions to be demands for grants for the budget 2026-27 will be received up to 5 p.m. today, the 23rd March 2026. Question hour. Eleventh question. Minister for Transport. Question number 1759. Yes. అధ్యక్ష, ప్రశ్న నెంబర్ 1759 సంబంధించి జవాబు ఏ అవునండి, బి తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, అదేవిధంగా స్వయం సహాయక బృందాల, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ డేటాబేస్ వంటి వివిధ వనరుల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించడం అవుతున్నది. సి ప్రారంభం నుండి అంటే 9/12/2023 తేదీ నుండి 11/3/2026 తేదీ వరకు మహాలక్ష్మి పథకం కింద మొత్తం 283,94 మంది మహిళలు ప్రయాణించారు. జవాబు డి 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే 9/12/23 నుండి 31/3/24 వరకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ ఆర్జించిన ఆదాయం 1163.07 కోట్లు కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 4,122.79 కోట్లుగా ఉంది. శ్రీ జటోత్ రామచంద్ర నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అధ్యక్ష మహిళలు ఈ అవనిలో సగం అవకాశాల్లో సగం ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మహిళలు ఆర్థికంగా స్థిరపడితేనే వారి కుటుంబాలు, అదేవిధంగా వారి పిల్లల విద్యాభ్యాసం, కుటుంబ నిర్వహణ, అదేవిధంగా రాష్ట్ర ప్రగతి ముందుకు పోతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడ్డ అనతి గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మరి ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఈ రాష్ట్రంలో మహిళల్ని మరి మనోధైర్యం నింపడమే కాకుండా ఆర్థికంగా కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమం ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వారి మనోధైర్యం నింపడంతో పాటు ఆర్థికంగా వారు బలపడితే వారు అన్ని రంగాల్లో ముందు సాగాలనే ఉద్దేశంతో మరి వారికి ఈ ఉచిత కరెంట్ అయినా, అదే ఇందిరమ్మ ఇల్లు అయినా, అదేవిధంగా మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణమైన ఈ అవకాశం కల్పించి మరి ప్రభుత్వం వారికి ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మహిళలకు బస్సు ప్రయాణంతో పాటు ఆర్టీసీని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందు సాగుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే ఈరోజు బడికెళ్ళే బిడ్డైనా, ఉద్యోగం చేసే పడుచైనా, ఆసుపత్రికి వెళ్ళే అమ్మైనా మంత్రి గారు గౌరవ సభ్యులకి సూటిగా ప్రభుత్వం నుంచి ఏ ఆన్సర్ కావాలో దానికి క్వశ్చన్ వేస్తే మంచిగా ఉంటుంది అధ్యక్ష. అందరం కలిసి సమయాన్ని సక్రమంగా చేసుకుంటే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. నాయక్ గారిని కూడా సూటిగా ప్రభుత్వం నుంచి నీకు ఏ ఆన్సర్ కావాలో అది అడిగి మంత్రి దగ్గర నుంచి రాబట్టుకుంటే మంచిదని చెప్పి గౌరవ సభ్యుడికి నేను ఇంతకు ముందే అనౌన్స్ కూడా చేసిన, ప్రతి క్వశ్చన్ 9 నిమిషాల్లో అయిపోవాలని చెప్పేసి. సప్లిమెంటరీ అయినా పర్వాలేదు, క్వశ్చన్ అయినా పర్వాలేదు, 9 minutesలో కంప్లీట్గా. ఓకే ప్లీజ్.
ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరి ఈరోజు ఆసుపత్రికి వెళ్ళే అమ్మాయినా మరి తల్లిగారింటికి వెళ్ళే అబ్బాయినా అందరూ ఈరోజు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మరి ప్రతి నెల ఒక మహిళ గతంలో చెప్పిన పరిస్థితి కూడా చూసిన అధ్యక్ష, నెలకు దాదాపు 2 నుంచి 3 వేలు మిగిలితే మరి ఆ డబ్బులతో నేను కుటుంబ నిర్వహణ అదేవిధంగా చిట్టీలు కట్టుకొని నా ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నానని చెప్పిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో చూసిన అధ్యక్ష. అయితే అధ్యక్ష వారు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డుతోని ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక డిజిటల్ కార్డ్ 15 డిజిట్ల నెంబర్తోని వారి పేరు అడ్రస్ మరి నిర్లిప్త అయ్యే విధంగా మరి దాంట్లో కార్డ్స్ ఇవ్వాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న మాట వాస్తవమా? అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మరి ఇప్పటిదాకా ప్రయాణించిన ప్రయాణికులు ఎంతమంది, అదేవిధంగా దాంతో సమకూరిన ఆదాయం ఎంత, అదేవిధంగా ఆర్టీసీ మరి ఈ సంవత్సరం ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్జించిన ఆదాయంలో ఇంకేమన్నా అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారా మరి మంత్రివర్యులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ తన్ని రాజేశ్వరరావు గారు. మీరు చెప్పినట్టుగా మీ సూచన పాటిస్తాం అధ్యక్ష. స్ట్రైట్ క్వశ్చన్లే అడుగుతా అధ్యక్ష మంత్రి గారిని. అధ్యక్ష, మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 9,200 కోట్ల రూపాయలు ఆదా అయిందని చెప్పారు అధ్యక్ష. మరి 9,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందా, చెల్లించలేదా? ఒకవేళ బకాయి ఉంటే ప్రభుత్వం ఎంత బకాయి ఉందో మంత్రి గారు చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 అధ్యక్ష, ఆర్టీసీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? ఒకవేళ లాభాల్లో ఉంటే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏరియర్స్ కానీ వాళ్ళ సిసిఎస్ కానీ ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి గారు చెప్పాలి. 3వది అధ్యక్ష, కొత్తగా మరి పిఆర్సీ డ్యూ ఉన్నది 3 ఏళ్ల నుంచి. కొత్త పిఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా మంత్రి గారు చెప్పాలి. 4వది అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరిస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. 5th క్వశ్చన్ అధ్యక్ష, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము ఆనాడు గెజిట్ కూడా నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరి వాళ్ళను డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో కూడా మంత్రి గారు సూటిగా చెప్పాలి. లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మరి చాలా నియోజకవర్గాల్లో చాలా డిపోల్లో, ఈవెన్ నా సిద్దిపేట డిపోలో కూడా బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. కొత్తగా ప్రజలు బస్సులు వేయాలని అడిగితే డిపో మేనేజర్తో మాట్లాడితే బస్సులు లేవు, బస్సులు సరిపడా మాకు అవకాశం లేదు అని చెప్పి డిపో మేనేజర్లు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ అనుగుణంగా కొత్త బస్సులు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? మరి ఇప్పటికే టైం అయిపోయినటువంటి బస్సులను కొత్త బస్సులతో రిప్లేస్ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఏదైనా ఉందా? మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుతున్నాను. గౌరవ మంత్రి గారు. సార్, వారు అడిగినటువంటి ప్రశ్నల్లో ముఖ్యమైనది తదుపరి గౌరవ ఇతర సభ్యులు అడిగిన 1955 క్వశ్చన్లు ఉన్నాయి. వాటన్నిటిని ఆ సందర్భంలో ఆన్సర్ చేస్తాను. కానీ నేను రాజకీయ విమర్శ చేసుకోలేదు. ఆర్టీసీని మోయలేము, మూసేస్తాం. వారు గౌరవ అధ్యక్షులు ఉండ్రి కంప్లీట్గా 48,000 మంది ఉద్యోగులను వేటు వేస్తున్నామని చెప్పేసి రకరకాల అంశాలను ఆర్టీసీకి సంబంధించి బస్సులు కొత్తది ఒకటి కొనకుండా 10 సంవత్సరాలు ఒక కొత్త నియామకం చేపట్టకుండా అన్ని రకాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఆఖరికి గత 10-15 సంవత్సరాలుగా వివిధ కారణాలతో సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా 3-man కమిటీ చేసి మానవతా దృక్పథంతో 250 ఉద్యోగాలు కూడా ఇచ్చిన అధ్యక్ష తిరిగి. అంతేకాకుండా కారుణ్య నియామకాలు చేపట్టడం కావచ్చు, దాదాపు 2,700 కొత్త బస్సులు కొనడంతో పాటుగా వారు చెప్తున్నట్టుగా 15 సంవత్సరాల పైబడ్డ బస్సులన్నీ కూడా రిప్లేస్మెంట్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మహిళా సంఘాల ద్వారా మహిళలను యాజమాన్యం చేసి కూడా బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. మహిళలు బస్సుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు తర్వాత కొంత డిమాండ్ ఉన్నమాట వాస్తవం. ఇప్పటికే అనేక కొత్త బస్సులు ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా కొత్త రూట్లను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. గౌరవ సభ్యులందరూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం దానికి అనుగుణంగా ఇటీవల జరిగిన రివ్యూలో కొత్త బస్సుల కొనుగోలుకు సంబంధించి కానీ లేదా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి PM E-డ్రైవ్ కింద మరి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకునే అంశానికి సంబంధించిన విషయం లోపల కూడా సానుకూల నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు ఇష్యూ కావచ్చు,
వాళ్ళు గతంలో బకాయిలు పెట్టిన పిఎఫ్ ఇతర అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తాను. విలీన సమస్య కమిటీ దగ్గర పెండింగ్ ఉంది. గుర్తింపు సంఘాలకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర డిస్కషన్ అయ్యేది ఉన్నది. వీటన్నిటికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ప్రయాణికుల సౌకర్యం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామనే మీ ద్వారా గౌరవం నిలగలుగుతాను. ఇంత స్పష్టంగా 1950 క్వశ్చన్ నెంబర్ సేమ్, దానికి అప్పుడు ఆన్సర్ మళ్ళీ సభ్యుడు అడిగిన దానికి సేమ్ క్వశ్చన్ 1955 ఉంది. ఆర్టీసీ విలీనంకి సంబంధించి ఉన్నది, ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఉన్నది. దీని తర్వాత సేమ్ క్వశ్చన్ ఉంది. నేను అది కూడా చెప్తాను. దీనికి సంబంధించి ఆర్టీసీకి కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి మూసేస్తామన్నటువంటి వాళ్ళు అడుగుతుంటే అందరికి సంబంధించి ఇలా ఆర్టీసీని ఆపరేషనల్ ప్రాఫిట్లోకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రభుత్వము తప్పకుండా ఆర్థిక సహకారం అందిస్తుంది కాబట్టి ఇలా ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు ముందుకు కదులుతా ఉన్నాయి. ఆర్టీసీ 81% పైన ఆక్యుపెన్సీ రేట్ తోటి ఇలా ఎంటైర్ స్టేట్లో ఒక లైఫ్ లైన్గా ప్రతి పల్లెకి ఇలా మహిళలను తీసుకొని ప్రజలను తీసుకొని చేస్తా ఉన్న సందర్భంగా తప్పకుండా మా బాధ్యత సభ్యులు చెప్పినటువంటి ఇంకా సమస్యలు ఉంటే తప్పకుండా వాటిని 100% పరిశీలన చేస్తాం. సీరియల్ నంబర్ 12, క్వశ్చన్ నంబర్ 15, 58. Minister garu. Speaker sir, the agreement was entered for export of 1 lakh metric tons of rice to Philippines. A quantity of 22,750 metric tons of rice was exported to Philippines so far. The shipment-wise details are as follows. First shipment on 6th April 25 of 12,750 metric tons, and second shipment on 7th May 25, 10,000 metric tons, total of 22,750 metric tons. The rice price for export is rupees 3,600 per quintal. The Food Corporation of India rate is 3,446 per quintal for grade A variety as per the provisional economic cost for marketing season 22-23. An amount of rupees 81.90 crore revenue was received so far from rice exports to Philippines. The net profit is rupees 1.13 crores. Initially, an agreement was entered for export of 1 lakh metric tons of rice. So far, a quantity of 22,750 metric tons exported, leaving a balance of 77,250 metric tons. Yes, sir. There has been a delay after the second shipment due to various issues and disturbances in the Philippines country, and there's been a general ban on rice import by the country from 1st September 2025. After that, the Philippines government has recently granted a special permit to state of Telangana for next shipment of 6,975 metric tons, which is under process now. Sri Gangula Kamalakar garu. Sri T. Harish Rao garu. సార్ మంత్రి గారు సభను తప్పుదో పట్టించారు అధ్యక్ష. ఇది ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష. ఈ ఫిలిప్పైన్కు బియ్యం పంపిణీ అనేటువంటిది పంపడం అనేది ఒక భారీ కుంభకోణం జరిగింది అధ్యక్ష. నేను మంత్రి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా అధ్యక్ష. ఇప్పుడు వారు ఇచ్చిన సమాధానాల్లో కూడా కొంత సత్యదూరమైనటువంటి విషయాలు, అర్ధ సత్యాలను, సమాచారాన్ని కొంత ఆపి కొంతవరకు మాత్రం చెప్పి కొంత చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, ఈ బియ్యం ఫిలిప్పైన్కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్ చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష, ఆయన ఘరానా మోసగాడు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి. అనేక ఈడీ, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్ చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా? ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, వీళ్ళు ఎంఓయూ చేసుకున్నది 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపడానికి ఎంఓయూ చేసుకున్నారు. 1 లక్ష మెట్రిక్ టన్నులు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష.
కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్లు ఆ సంస్థ జేఎండి ఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారా? దీపక్ అగర్వాల్ అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు నామినేటెడ్ బేసిస్ లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవమా కాదా? ఒక సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే మరి దానికి ఎంత మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి, మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్గా ఏం చేసిందంటే ₹1,00,00,000 లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైపోయినాయి? అవి ముక్కిపోయినాయా, పురుగులు పట్టిపోయినాయా? అవి వాటి పరిస్థితి ఏంది? దానికి ఎంత హ్యాండ్లింగ్ ఛార్జెస్, గోడౌన్ ఛార్జెస్ మీద పడ్డాయి? మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా. మరి ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంది? మంత్రి గారు చెప్తారా? దాంట్లో వచ్చిన నష్టం ఎంత? సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు మీరు తిమ్మిరి బిమ్మని చేస్తారు? ఒక ఘరానా మోసగాడిని ఈడీ సిబిఐ కేసులో ఉన్నవాడిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం చూసుకోకుండా అడ్వైజర్గా ఎట్లా పెట్టింది అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తాం అని చెప్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ అడిగితే వారికి అవకాశం ఇవ్వకుండా, నాఫెడ్కి అవకాశం ఇవ్వకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు నామినేషన్ బేసిస్ లో ఎట్లా ఇస్తారు? హౌ ద రూల్స్ విల్ పర్మిట్? వీటన్నిటి మీద అన్ని విషయాలు బయటకు రావాలంటే ఒక హౌస్ కమిటీ వేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వరి అదే సేకరణ కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. ప్రశ్న కూడా దానికి సంబంధించిందే కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడినరు, 50 లక్షల మెట్రిక్ టన్నులకే కేంద్రం యాక్సెప్ట్ చేసింది, కాబట్టి రైతులు మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. మంత్రి గారేమో ప్రతి సంవత్సరం సీజన్ కాగానే గతంలో ఎన్నడూ లేనంతగా ఇవాళ రికార్డుగా ఇచ్చినామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళకు అనుకూల పత్రికలు రికార్డు స్థాయిలో సేకరణ అంటారు. ఎక్కడ రికార్డు స్థాయిలో అధ్యక్ష? మీరు ఇచ్చిన మీ యొక్క వెబ్సైట్లో చూడండి. ఇవాళ 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఆనాడు ప్రొక్యూర్ చేస్తే 2019-20 కేసీఆర్ గారు రెండో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ 1920లో 111 లక్షల మెట్రిక్ టన్నులు, 2021లో 141 లక్షల మెట్రిక్ టన్నులు, 21-22లో 120.65 లక్షల మెట్రిక్ టన్నులు, 22-23లో 131 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది.
మరి మీరు ప్రొక్యూర్ చేసింది ఎంత? 23-24 డిసెంబర్లో మీరు వచ్చినప్పుడు ఆనాడే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. మొత్తం కలిసి 2 సీజన్లు కలిసి 95.31 lakhs. అదేవిధంగా 24-25లో 100.31 lakhs. మరి ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే ఎక్కువ మీరు ప్రొక్యూర్ చేయలేదు. మరి ప్రతిసారి కూడా మీరు ఈ రికార్డ్ ఏంటిది? నిజంగానే మీరు రికార్డు స్థాయిలో చేస్తే ఈ యొక్క వెబ్సైట్లో కాకుండా ఇంకెక్కడైనా పెడుతున్నారా? మీ యొక్క అది క్లారిటీ. రెండవది, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ 50 లక్షల మెట్రిక్ టన్నులే యాక్సెప్ట్ చేసినారు. ఆ 50 లక్షల మెట్రిక్ టన్నులు ఒక సీజన్కా 2 సీజన్లకా? మరి మనం ఇప్పటిదాకా కూడా 100 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువ ఎప్పుడు తీసుకోలే. మరి ఇప్పుడే 50 లక్షలకు మీరు 70 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో మరి అసలు తీసుకుంటారా లేదా? ఎందుకంటే మీరు చెప్పిన టార్గెట్ అనేది 50 లక్షలు ముఖ్యమంత్రి గారు చెప్పింది, మీరు 70 లక్షలు తీసుకున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు ఈ యొక్క సీజన్లో మీరు ఏమైనా ప్రొక్యూర్మెంట్ చేస్తారా లేదా? రెండో ప్రశ్న. మూడోది అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు లేట్గా స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, జనగామలోనే లేట్గా స్టార్ట్ చేస్తే ఆ మార్కెట్కి పోతే వచ్చిన ధర 1600, 1700. అది ఎక్కడో పేపర్లో వస్తే ముఖ్యమంత్రి గారే చూసి ఒక ఎంక్వైరీ వేసింది. కాదు 1600 కాదు 1800 అని ఇప్పించింది. మరి రేటు 2400, మీరు బోనస్ కొద్దిగా మీరు చెప్పే కలిపితే 2900. మరి 1700 నుంచి వెళ్ళి 1800 చేస్తే అది ఎట్లా కరెక్ట్ అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ కూడా సక్రమమైన సమయంలో నిన్న మొక్కజొన్నలు మేము మొత్తుకుంటే నిన్న మొదలు పెట్టిరు కేంద్రాలు. మరి దానిలోనే ఇలా వరికి కూడా కేంద్రాలు వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి, ఒకవేళ మీరు తీసుకోవడం అనేది తప్పనిసరి అనుకున్నప్పుడు కేంద్రాలు మీరు తొందరగా మొదలు పెడతారా లేదా? చివరి ప్రశ్న అధ్యక్ష, ఇవాళ మీరు బోనస్ దొడ్డు ఓట్లకు ఇస్తామని చెప్పిండ్రు. దొడ్డు ఓట్లకు ఇవ్వట్లేదు, సన్న ఓట్లకే ఇస్తున్నారు. ఆ సన్న ఓట్లకు ఇచ్చే దాంట్లో కూడా గత యాసంగిలో 1208 కోట్లు బకాయి ఉన్నాయని చెప్పేసి రైతులందరూ అంటున్నారు. మరి ఈ మధ్యకాలంలో మీరు ఏమన్నా ఇచ్చిండ్రా? ఒకవేళ ఇవ్వకపోతే ఎప్పట్లోగా గత యాసంగి యొక్క సన్న ఓట్ల బకాయిలు 1200 కోట్లు ఏ టైం లోపల ఇస్తారనేది సూటిగా చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చేసింది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, కంప్లీట్లీ ఫాల్స్. ఇటువంటి ఆరోపణలు హౌస్లో చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు వేరే ఇంట్రెస్ట్ ఎవరు ఉండొచ్చు, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసి ఉండొచ్చు. మీరు రికమెండ్ చేసింది అధికారులు చేయకుంటే మీరు ఆరోపణలు చేయడం ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. మీరు ఈ విషయంలో నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి, కానీ మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేసేటప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has signed an agreement with the government of Philippines. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. అది ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇంటర్నల్ వాళ్ళ వాటెవర్ రివోల్ట్ వాటెవర్, ప్లస్ ప్రైసెస్ పడిపోయినాయి. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ, విచ్ ఈస్ బీయింగ్ లోడెడ్ టుడే అండ్ ఈస్ లీవింగ్ ఫర్ షిప్మెంట్. మీకు చెప్పాలి, ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వాళ్ళు ఇంటర్నేషనల్ బ్యాన్ పెట్టిన ఇంపోర్ట్స్ కి, స్పెషలీ ఓన్లీ ఫర్ తెలంగాణ రైస్ దే హావ్ గివెన్ ఎ స్పెషల్ పర్మిట్ of 6,975 metric tons, which is now being loaded and will leave shortly. అదే విధంగా మీరు అడిగిన దానికి ది హ్యాండ్లింగ్, ది స్టోరేజ్ ఇన్ కాకినాడ, ద షిప్మెంట్, ద ఇన్సూరెన్స్ ఈస్ ఆల్ బీయింగ్ హ్యాండిల్డ్ బై ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడర్స్, విచ్ ఈస్ ద వరల్డ్స్ లీడింగ్ ట్రేడింగ్ కంపెనీ. మీరు నాఫెడ్కి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇవ్వండి అని మీరు పైరవీ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే స్కామ్ అంటే ఎట్లా? ఇట్ ఇస్ నాట్ రైట్. యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ సెంట్ ఎ పర్సన్ టు సివిల్ సప్లైస్ కమిషనర్ అండ్ సెడ్ గివ్ ఇట్ టు నాఫెడ్ విత్ సో అండ్ సో మిడిల్ మ్యాన్. దేర్ ఆర్ నో మిడిల్ మ్యాన్. ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడర్స్
is the world's leading commodity global traders. They own a shipping company, they own a global insurance company. They have been recommended by the government of Philippines. దీంట్లో దేవి స్కామ్కి ఆస్కారం లేదు అధ్యక్ష. అదేవిధంగా నో ఓకే యూ స్పీక్ ఆఫ్టర్ మీ. అదేవిధంగా గోడౌన్ ఛార్జెస్ అన్నారు, గోడౌన్ ఛార్జెస్ ఇన్ కాకినాడ, షిప్పింగ్ ఛార్జెస్, ట్రాన్సిట్, ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్ paid for by the Philippines government. తెలంగాణ ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. ఓకే, అదేవిధంగా హెలికాప్టర్ తీయడం ఉందా, నేను యుద్ధ విమానం మీద 3000 గంటలు ఫ్లై చేసిన భారతదేశానికి. మీకు హెలికాప్టర్ పెద్ద ఉండొచ్చు, వి ఫ్లూ మచ్ మోర్ అడ్వాన్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఇండియా. అదేవిధంగా మరి పల్లా రాజేశ్వరి గారు మాట్లాడిన విషయాలకి ఇప్పుడు ఈ ఫిగర్స్ మీరు చెప్పిండ్రు, మీరు ఎక్కడికి తెచ్చుకున్న ఫిగర్స్ కానీ అఫీషియల్ ఫిగర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఐశ్వర్య గారు నేను మాట్లాడి అసలు మాట్లాడాల. ఈ ఖరీఫ్ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్డ్ ఈ 71.86 lakh metric tons, which is a record in Telangana. అదేవిధంగా our government is committed. We are a farmer friendly government. రైతులు పండించిన ప్రతి గింజ ఎంత మారుమూల ప్రాంతమైనా సరే ఎంఎస్పికి కొనుగోలు చేస్తాము. టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే మరి చాలా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినావు, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినావు అని మీకు మనవి చేస్తూ, అదేవిధంగా స్పీకర్ సార్ హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. ఈ షుడ్ నాట్ మేక్ బేస్లెస్ అలిగేషన్స్. ఈ ప్రేమ్చంద్ గారు ఈ ఫిలిప్పీన్స్ అదేదో పెట్టి నో, మీరు అడిగిన ప్రశ్నకి ఫిలిప్పీన్స్ ఎక్స్పోర్ట్ కి దేర్ ఇస్ నో మిడిల్ మ్యాన్. దేర్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా I must mention a few facts here about the Telangana thing. ఫిలిప్పీన్స్ దేశానికి భారతదేశంలో మొదటిసారి ఎక్స్పోర్ట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైయెస్ట్ ప్రైస్ ఎవర్ ప్రొక్యూర్డ్ ఫర్ ఎనీ ఎక్స్పోర్ట్ ఫర్ దిస్ వెరైటీ ఆఫ్ రైస్ ఈజ్ అవర్ అగ్రిమెంట్ విత్ ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. I have directly spoken to the Philippines minister. It is an official agreement with the Philippines government. We can order a lot of house committees on the irrigation projects that you did, so you don't have to worry about that. Speaker sir, I want to make one small statement regarding this export, because this is a landmark achievement of the Telangana government. The export of 22,750 metric tons of rice to Philippines under a government-to-government arrangement, government of Telangana to government of Philippines, was a strategically planned operation under the Telangana Rice Mission. It generated a net profit of 1.13 crores, saved the state over 12 crores in carrying costs, and positioned Telangana as India's foremost agro-export state for rice on the global stage. The export generated a net profit of 1.13 crores for the state. On top of the profit, we awarded 12 crores in carrying cost, total net benefit of plus 13 crores to the state. We are trying to build Telangana into a global rice powerhouse. అదేవిధంగా తెలంగాణ ఈ రైస్ విషయంలో ఈ ప్యాడీ అండ్ రైస్ విషయంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే 2.5 ఏళ్ళు ఈ ప్యాడీ గోడౌన్లో ఉంటే ఆల్రెడీ హ్యూజ్ కాస్ట్ ఆన్ ది స్టేట్ ఫర్ ది ఇంట్రెస్ట్ బర్డన్. అది ఇన్ ఎక్స్ట్రాడినరీ ఇనిషియేటివ్ we have exported to Philippines అంటే మీరు దాన్ని అప్రిషియేట్ చేసే బదులు దాని మీద ఏదో వేరు లొసుగులు పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా we have avoided net interest saved by the export was 10.55 crores. Net storage charges avoided
was 1.64 crores. మరి ఈ విధంగా అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విషయం ఇది. అదేవిధంగా ఆ రైస్ స్టాకు అంతకుముందు 2.5 ఏళ్ళు మన స్టాక్లో ఉండే. అట్ దట్ పాయింట్ కంటిన్యూడ్ హోల్డింగ్, it was becoming a major financial liability. I must mention here, today in Telangana, we have 86 lakh metric tons in storage. And annual interest burden on the Civil Supplies Corporation is over 4,200 crores. We are trying to sell the paddy and rice in various parts of the country. I must also tell you, మీరు ప్రైస్ గురించి చెప్పారు. వేరే రాష్ట్రాలు, because you said in the scam, Chhattisgarh paddy, they auctioned in 24-25, average price was 1,800. మరి అంటే దాని ప్రకారం మనం చూస్తే రైస్ ప్రైస్ 2,700, మనం అమ్మింది 3,600కి. ఆంధ్రప్రదేశ్ మొన్న ఫ్రెష్ స్టాక్ అమ్మితే మరి 3,000 రూపాయలకి పర్ క్వింటాల్ ఆక్షన్ పెడితే నోబడీ ఇన్ ద కంట్రీ ఇస్ బయింగ్. మేము 2,400 పర్ క్వింటాల్ కి ఆక్షన్ పెడితే దే ఆర్ నో టేకర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నౌ సెల్లింగ్ ఫర్ ఎథనాల్ at 2250. There is excess production in the country. There is a shortage of storage capacity. The government of India is not, ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటలో అధ్యక్ష రాజేశ్వరి గారు కూడా గమనించాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ టేకింగ్ ఓన్లీ 54 lakh మెట్రిక్ టన్స్. ఈవెన్ డిస్పైట్ దాట్ మేము మొన్న ఖరీఫ్లో 72 lakh మెట్రిక్ టన్స్ కొన్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ కొనకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్యాడీ ఫార్మర్స్ కి, వరి రైతులకి మేలు చేయడానికి చివరి గింజ కొనుగోలు చేసే వరకు వీఆర్ గోయింగ్ హెడ్. మరి అదే విధంగా ది ఎక్స్పోర్ట్ వాజ్ executed at 3,600 rupees per quintal under a government-to-government arrangement with the Republic of Philippines. This realization was market-aligned given subsequent declining international price achieved through a sovereign-to-sovereign channel, eliminating middlemen and ensuring complete transparency. Telangana Rice is a strategic initiative to transform Telangana from a surplus producing state that depends so far entirely on central agencies for stock evacuation into a globally recognized export ready rice powerhouse with sovereign relationships, premium branding and direct market access to many countries. Telangana is among the India's largest rice producing state, yet has historically been dependent on only Food Corporation of India and central allocations for stock management. The Philippines government-to-government export is the first sovereign step in this direction, a proof of concept that Telangana can directly engage international buyers at government-to-government level. This positions Telangana Rice alongside brands from Thailand, Vietnam and Cambodia in the global markets. The Telangana Rice Mission delivers 5 strategic outcomes that go far beyond the profit. One is an international brand equity. Telangana Rice is now registered in the procurement systems of a sovereign country. This creates a reference point for future G2G contracts with other rice importing countries across Southeast Asia, Africa and the Middle East. Adhe vidhanga, farmer value chain upgrade. When the state exports directly, it creates a pull-through demand that strengthens the entire value chain, from procurement at MSP to milling, logistics and quality standards. Reducing dependency on FCI. Instead of waiting for central allocation or FCI offtake, Telangana can independently manage its surplus through strategic exports, giving the state fiscal and operational autonomy. Adhe vidhanga, today's commodity export at 3,000 rupees per quintal builds a pipeline for tomorrow's branded Telangana, Sona Masuri,
Telangana Basmati and specialty rice exports at premier going. అదేవిధంగా we are working hard to position Telangana in the global rice market and help the Telangana farmer. మీరు అప్రిషియేట్ చేయకుంటే సపోర్ట్ చేయకుంటే బెటర్. మీరు చేసేదానికి ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఇది ఖండించే విషయం. అదేవిధంగా ది అల్టిమేట్ ఎయిమ్ స్పీకర్ సార్, తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం రైతుల దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేయడానికి, ఎంఎస్పి మీద కొనుగోలు చేయడానికి, సన్న రకాలకు బోనస్ చేయడానికి కట్టుబడి ఉన్నాము. మేము ఇంకో విషయం చెప్పాలి, మరి వాళ్ళకి ఆ రోజు మేము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 3,600 రూపాయలు, ఈ రోజు 3,000 రూపాయలు కూడా కొనుగోలు లేదు. అయినా సరే మేము ఆ కాంట్రాక్ట్ ఎంటర్ అయినా చెప్పి వాళ్ళు ఆనర్ చేస్తూ దే ఆర్ పికింగ్ అప్ at 6,975 metric tons are being exported today from Kakinada. దానికి సమాధానం చెప్పలేదు అధ్యక్ష. హరీష్ రావు గారు, సార్ నెక్స్ట్ మనం బీఎస్సీలో నిర్ణయం చేసినాము 9 నిమిషాలకు ఒక్క క్వశ్చన్ అని చెప్పేసి. ఓన్లీ 1 minute సార్, 2 minutes. మాట్లాడండి, నాకేం అభ్యంతరం ప్రశ్ననే సార్, ఆన్సర్ రాకపోతే నేను ఏం చేయాలి సార్? సార్ నేను స్ట్రైట్ గా అడిగినా, ప్రేమ్చంద్ గార్గ్ అనేటువంటి ఈడీ సిబిఐ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గా పెట్టుకున్నదా లేదా? పెట్టుకుంటే పెట్టుకున్నామని చెప్పండి, పెట్టుకోకపోతే పెట్టుకోలేదని చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, 7,500 మెట్రిక్ టన్నులు ఒక ఏడాది కాలం నుంచి కాకినాడ పోర్టులో పడున్నమాట వాస్తవమా? ఆ బియ్యం పరిస్థితి ఏంది? దానివల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? నంబర్ 3, లెట్ మీ కంప్లీట్ హాఫ్ మినిట్ లెట్ మీ కంప్లీట్ సార్. లాస్ట్ క్వశ్చన్, యాసంగికి బోనస్ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అడిగారు. గత యాసంగికి సంబంధించిన సన్న వడ్లకు ఇచ్చే బోనస్ 1,100 కోట్ల రూపాయలు ఎప్పట్లోగా చెల్లిస్తారు? నంబర్ 3. నంబర్ 4, మీరు ఇచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ కు టెండర్ బిల్స్ ఇచ్చారా, నామినేషన్ బేస్ మీద ఇచ్చారా చెప్పండి. నంబర్ 4. లాస్ట్ సార్, మేమెవరికి రికమెండ్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంత నిజాయితీగా ఉంటే హౌస్ కమిటీ అన్న వేయండి, ఫైల్స్ అన్ని స్పీకర్ గారి దగ్గర పెట్టండి, మేము వస్తాం అధ్యక్ష మీ దగ్గరనే. దాంట్లో జరిగిన అవినీతి ఏందో, అవకతవకలేందో అన్ని మేము మీకు ఆధారాలు ఇస్తాం, రుజువు చేస్తాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, స్పీకర్ సార్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. స్పీకర్ సార్, ఐ హావ్ రిప్లైడ్ టు హిమ్. ఐ యామ్ అగైన్ రిప్లైయింగ్. ది తెలంగాణ రైస్ ఎక్స్పోర్ట్ టు ఫిలిప్పీన్స్ is a major initiative. No other state in the country has exported to Philippines. Adhe vidhanga, this is the highest price ever obtained for rice exports from India to Philippines. Adhe vidhanga adhyaksha, nenu malli try chestha. Meeku evaru mee interest undochu, meer evaru mee recommendation chesinడ్రు, meer chesinడ్రు, టెలిఫోన్ లో ఫోన్ చేసి చెప్తే దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఆయన అడుగుతున్నాడు, చెప్తున్నా, ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి ఆ ఆదిత్య బిర్లా గ్రూప్ బదులు వాళ్ళ వ్యాపారం అని చెప్పిండు. యూ షుడ్ నాట్ డూ దిస్, యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కామ్. అధ్యక్ష హరీష్ రావు గారు, ఇటువంటి విషయాలు నార్మలీ హౌస్ లో ప్రస్తావించాను నేను. బట్ మీరు చేసి మళ్ళా ఇంకోరు తప్పు చేస్తే బాగా ఎంక్వైరీ ఇప్పుడు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ అన్ని ఎంక్వైరీలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు దానికి. అధ్యక్ష, ప్రేమ్చంద్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడానికి వీఆర్ కమిటెడ్. సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. థ్యాంక్ యూ. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, బోనస్ దయచేసి మంత్రి గారు, గత యాసంగిలో ఇవ్వాల్సిన 1,208 కోట్ల బోనస్ ఎప్పుడు ఇస్తారు అని అడిగాం సార్. దయచేసి అది ఒక్కటి చెప్పండి. రెండోది, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తూ మీరే చెప్పారు 50 లక్షల మెట్రిక్ టన్నులకి ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని. అది లాస్ట్ సీజన్ లో అయిపోయింది. మరి ఈ సీజన్ లో కొంటారా కొనరా? ఒకటి. రెండోది, దాని అసలు సమాధానం చెప్పట్లేదు. మూడోది, వరి వేయడం అనేది కష్టం, వరి వేయద్దని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మన చెప్తున్నారు. మరి ఇంతకుముందు వేస్తేనేమో ఇట్లా వద్దు అని చెప్తే మమ్మల్ని తిట్టిండ్రు, వరి వేయద్దని చెప్పేసి. ఇక్కడున్న నిన్న ఒక సభ్యుడు మన గట్టిగా మాట్లాడాడు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళు తల వంచుకొని కూర్చున్నారు. 50 లక్షలకే అలౌట్ అయింది కాబట్టి వరి వేయొద్దు, ఇంకోటి అని చెప్పారు. మరి వచ్చే సీజన్ లో వరి వేయాలా వద్దా?
మీరు డైరెక్ట్గా చెప్పండి. ఎందుకంటే నిన్న మీరు మంత్రి గారు ఎవరు చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్తారు? వచ్చే సీజన్లో ఇప్పుడు ఈ సీజన్లో వచ్చి అధ్యక్ష ఇప్పుడు మీరు 50 లక్షల మెట్రిక్ టన్ దాటింది కాబట్టి కొనరా ఇప్పుడు ఈ యొక్క యాసంగిలో వచ్చిన వడ్లని మీరు కొంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అరే అదే చెప్పమంటున్నాం. మూడోది, వచ్చే సంవత్సరం వానాకాలం వరి వేయాలా వద్దా, వేస్తే ఎంత వేయాలి మంత్రి గారు దయచేసి చెప్పాలి. అధ్యక్ష, ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం 54 లక్షల మెట్రిక్ టన్ల ప్రొక్యూర్మెంట్కే టార్గెట్ ఇచ్చినా మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మేరకు 72 లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేసి పైసలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్పీ ఇచ్చినాము, బోనస్ ఇచ్చినాము. మరి ఆ తత్తిమ విషయాలకి నేనేమంటున్నా, అదేవిధంగా ఈ రబీ పంటలో కూడా ప్రతి గింజ కొనుగోలు చేయబోతున్నాము. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు యాసంగి పంటలో రబీకి బోనస్ ఎప్పట్లోగా చెల్లిస్తారంటే ఆయన సమాధానం చెప్పడం లేదు. ఒకటి. రెండోది అధ్యక్ష, ప్రేమ్ చంద్ గారు కూడా అడ్వైజర్ గా పెట్టుకున్నారా లేదా అంటే పెట్టుకున్నాము అంటలేడు, పెట్టుకోలేదు అని సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా ఫైల్స్ మీ దగ్గర పెట్టడానికి కూడా ఆయన ముందుకు రానందుకు నిరసనగా ప్రభుత్వం నుంచి సరియైన సమాధానం రానందుకు మా తీవ్ర నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం. Question number 13, serial number 13, question number 1658. Minister for Irrigation. Adhyaksha, earlier question, can I make a small submission with your permission? ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బోనస్ పేమెంట్కి మీరు బడ్జెట్ బుక్ చూసుకుంటే 3,500 కోట్ల రూపాయలు సన్న బియ్యానికి బోనస్కి ఇవ్వడం జరిగింది. 3,500 కోట్లు. నౌ ఐ గో నెక్స్ట్ క్వశ్చన్. Water will be supplied for 1,88,500 acres after completion of canal distributory network system. B. The distributive system works are in progress and water will be supplied soon after the completion of distributed network. శ్రీ వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి 2-3 ప్రశ్నలు అధ్యక్ష. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా నెకరికల్ నియోజకవర్గానికి, తుంగతుర్తి నియోజకవర్గానికి, అటు ఆలేరు, ఇటు భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లు అందించేటువంటి ప్రాజెక్టు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు గౌరవ మంత్రి గారి ద్వారా ఒక 30 కోట్ల రూపాయల R&R కింద ఇచ్చిన తర్వాత కొంత తుంగతుర్తికి, కొంత భువనగిరికి నీళ్లు ఇవ్వటం జరిగింది. మా నియోజకవర్గానికి దాదాపు రావణపేట, చిట్యాల మండలాలకు ఒక 50,000 ఎకరాలకు నీళ్లు ఈ ప్రాజెక్టు ద్వారా వస్తాయి అధ్యక్ష. దానికి గాను మిగతా కెనాల్స్ని ఎప్పట్లోగా పూర్తి చేస్తారు? మా కాన్స్టిట్యున్సీకి రావడానికి మూసీ ప్రాజెక్టు మీద, మూసీ కెనాల్ మీద కొంత యువతలకు సంబంధించినటువంటి చిన్న బ్యారేజ్ లాగా కట్టవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎప్పట్లో కడతారు? మిగిలిన R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి కొంత డబ్బులు చెల్లించవలసింది, దాన్ని ఎప్పట్లోగా చెల్లిస్తారు? చెల్లించి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఎప్పట్లోగా మా ప్రాంతానికి కానీ, ఇటు భువనగిరికి కానీ, ఇటు తుంగతుర్తికి కానీ నీళ్లు అందిస్తారని చెప్పేసినటువంటి అంశాన్ని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు అడిగిన విషయంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి కొంత ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R పెండింగ్ ఉంది. తప్పనిసరిగా పూర్తి చేసి నకరేకల్, తుంగతుర్తి, భువనగిరి నియోజకవర్గాలకి ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి సభాముఖంగా వాళ్ళకి హామీ ఇస్తున్నాం. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ఇరిగేషన్ సంబంధించిన ప్రశ్నపై అనుబంధ ప్రశ్న అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కుమ్రమి మహబూబాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం పెద్దవాగు నదిపై 2005వ సంవత్సరంలో జలయజ్ఞం పథకం కింద అప్పటి ముఖ్యమంత్రి
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ అనే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినారు అధ్యక్ష. 2014 వరకు పనులు 90% పూర్తయినాయి. 2014 నుంచి 2026 వరకు తట్టడి మట్టి కూడా మళ్ళా ఎత్తలేదు, ఎక్కడ పని పూర్తి చేయలేదు. మాకు పెద్దవాగు బ్రహ్మాండమైన నీటి వనరు అధ్యక్ష. అది జీవనది, మాకందరికీ కూడా జీవనాడి కూడా అధ్యక్ష. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాగజ్నగర్ మండలం, దయగాం మండలాలు 2 మండలాల్లో కలిపి 15,000 ఎకరాలకు 2 పంటలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు అధ్యక్ష. జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ ఇన్ కాగజ్నగర్ మండల్ ఆఫ్ కుమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. రివైజ్డ్ ఎస్టిమేటు సబ్మిట్ చేసిన అధ్యక్ష 135 కోట్లకు. సెంట్రల్ టీం వచ్చింది, ఎందుకంటే అది ఏఐబిపి కింద శాంక్షన్ ప్రాజెక్ట్, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి సెంట్రల్ టీమ్ రీసెంట్గా ఒక 2-3 నెలల క్రితం వచ్చింది అధ్యక్ష. నాబార్డ్ టీం వచ్చింది అధ్యక్ష. వాళ్ళైతే దే ఆర్ విల్లింగ్ టు గివ్ లోన్. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే 15,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు, మేము లోన్ ఇస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టిపోయారు. నేను ఒక్కటే మంత్రి గారిని అడుగుతున్నా, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వండి, ఒక్క ఉత్తరం రాయమనండి నాబార్డు. వాళ్ళు పూర్తి స్థాయిలో లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద లక్షల కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తున్నాం, కానీ తక్కువ ఖర్చుతోటి ఈ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అధ్యక్ష. కనీసం మేము ఎన్నిసార్లు, నేనైతే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అయితే వెనుకబడ్డ జిల్లా అధ్యక్ష. 2.5 సంవత్సరాల్లో మా జిల్లాకు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఫ్లోర్లోనే ఉన్నారు కాబట్టి మా జిల్లాకు మీ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాలి అధ్యక్ష. 2.5 సంవత్సరాలు గంటాపదంగా, ఐ కెన్ ప్రూవ్ ఇట్ బియాండ్ అవుట్. ఒక్క రూపాయి, నేనే 20 సార్లు ఈ ప్రాజెక్టు గురించి మంత్రి గారిని కలిసిన, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేటగారికల్ గా నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. ఐ వాంట్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రిగార్డింగ్ ఫాస్ట్ ట్రాక్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ విత్ మినిమల్ కాస్ట్ దిస్ కెన్ బి కంప్లీటెడ్ అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. సార్ ధన్యవాదాలు సార్. ఇరిగేషన్ సంబంధించిన సబ్జెక్ట్ సార్ ఇది. స్పీకర్ గారు చాలా రోజుల నుంచి గౌరవ మంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకెళ్ళాం సార్. మా దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్లో మరి R&R ప్యాకేజ్ సంబంధించిన ప్యాకేజ్ నెంబరు 12, 13, 14, 4LD, 6LD, మరి ఉప్పర్పల్లి కెనాల్ ఇవన్నీ కూడా మరి మధ్యలో ఆగిపోయినాయి సార్. మరి ఇటు చివర అటు చివర కంప్లీట్ అయినాయి. కొన్ని ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేక కొన్ని ప్రాజెక్టులు అయిపోయినాయి సార్. దానికి సంబంధించి కోర్టులలో కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల విషయంలో ఇప్పటి వరకు మరి ప్రభుత్వ పరంగా కూడా ఎవరు కూడా ఆ ఫైల్ మూవ్మెంట్ చేస్తలేరు. మరి R&R ప్యాకేజ్ అట్లనే ఉన్నది. చిన్న చిన్న ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా మరి అక్కడక్కడ 1-2 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినవి కూడా ఇష్యూస్ మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో కొన్ని 1,000 ఎకరాలకు మరి నీరందించే ఆ ప్యాచ్ వర్కులు కూడా చేయలేకపోతుంది సార్. ఇంకొకటి సార్, ఇది ఎల్లారెడ్డిపేట మరి లిఫ్ట్ ఇరిగేషన్ గత ప్రభుత్వంలో దాదాపు 80% పేమెంట్ కూడా ఇచ్చినాం సార్. మరి అది మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు మరి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వేస్తుండ్రు. మరి ఇంకొక 10-20 కోట్లు ఇచ్చినట్టయితే ఆ కెనాల్, లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ కూడా పూర్తి అవుతుంది. దాదాపు 7-8 విలేజ్లు మరి సిద్దిపేట, దుబ్బాకు సంబంధించిన 10 గ్రామాలకు కూడా నీళ్ళు అందుతాయి సార్. గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి రివ్యూ పెట్టి ఈ చిన్న చిన్న సమస్యలు R&R కానీ, మరి ల్యాండ్ అక్విజిషన్ కానీ వీటి మీద మరి త్వరలో గౌరవ మంత్రి గారు ఒక్కసారి సిద్దిపేట విజిట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోటి రివ్యూ పెట్టి, రెవెన్యూ వారితో రివ్యూ పెట్టినట్టయితే పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సార్. వీటికి ఎన్నో లక్షల కోట్లు కూడా అవసరం లేదు సార్. చిన్న చిన్న పర్మిషన్లు, కోర్టు కేసులు, మరి ఎల్ఏకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద తక్షణమే ఒకసారి గౌరవ మంత్రి గారు మరి అధికారులతో మాట్లాడి క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు సార్. ఇంకొక చిన్న విషయం సార్, మరి గతంలో మిషన్ కాకతీయ మరి కంటిన్యూగా మేము గత ప్రభుత్వంలో 7 సంవత్సరాలు కంటిన్యూ చేసినాం సార్. ఇప్పుడు మిషన్ కాకతీయ మరి 2.5-3 సంవత్సరాల నుంచి మళ్ళీ చెర్లు, కుంటలు కూడా పూర్తి స్థాయిలో
మరి పిచ్చి మొక్కలు మొలిచి తుమ్మ చెట్లతోటి నిండిపోయినాయి సార్. ట్యూబులు కూడా రిపేర్ చేయలేక ఆ పథకాన్ని మళ్ళీ మిషన్ కాకతీయను కంటిన్యూ చేయవలసిందిగా, ఇది అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ సార్. దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని మరి ఆ చెరువులు క్లీన్ చేసుకోవడానికి ఆ మిషన్ కాకతీయ మరి ఆ స్కీమ్ ఏదైతే ఉందనో గతంలో దాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కూడా మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా మరి నేను వారి దృష్టికి తీసుకెళ్తున్నా సార్. ఈ ఇష్యూస్ మీద త్వరలోనే మరి ఇప్పుడు యాసంగి చాలా మంది మరి నాట్లు వేసుకున్నారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ R&R ప్యాకేజ్ సంబంధించిన ఇష్యూస్ మరి పూడికలు తీయలేక కూడా చాలా మంది సొంత డబ్బులు వేసుకొని కాలువలలో పూడికలు తీస్తున్నారు. కొంత మినిమం బేసిక్ అమౌంట్ అన్న ఈ రిపేర్లకు ఇచ్చినట్టయితే మరి మా నియోజకవర్గం ముందు పోతుంది సార్. చాలా రైతులు బాధలో ఉన్నారు. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మరి అధ్యక్ష, నేను మనం మాట్లాడినట్టుగా సింగూర్ డ్యామ్కు సంబంధించి రిపేర్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే గత ప్రభుత్వ హయాంలోనే మరి మాకు చిన్నగన్పూర్ ఆనకట్ట ఏదైతే ఉందో దాని బండ్ రైజింగ్ కోసము మరి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అది ఈ 2 yearsలో కనీసం తట్టడి మట్టి కూడా ఎత్తలేదు అధ్యక్ష. ఎందుకంటే ప్రతిసారి కూడా సింగూరు నుంచి ఇక్కడికి నీళ్ళు రావడానికి కనీసం 15 days పడుతుంది అధ్యక్ష. అందుకని దాన్ని బండ్ పెద్ద చేయాలన్న ఆలోచన, ఆనకట్ట రేజ్ చేయాలన్న ఆలోచనతో నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎట్లయినా సింగూరు డ్యామ్ రిపేర్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి గన్పూర్ ఆనకట్ట వర్క్స్ కూడా కాంట్రాక్టర్ని పిలిపించి ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తే రైతులకు అది కంప్లీట్ అయిపోయే లోపల ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి నేను గౌరవ మంత్రి గారిని కోరుతానని అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, దానికి సంబంధించి రైతుల ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది అధ్యక్ష, కానీ తక్కువ చేయడం జరిగింది. ఎక్కువ మున్పు గురవుతా ఉన్నాయి కాబట్టి మళ్ళొక్కసారి సర్వే చేసి, ఎందుకంటే ఇటు సైడ్ నర్సాపుకి వస్తుంది, అటు సైడ్ ఆందోళ్ కాన్స్టెన్సీకి వస్తుంది. ఆందోళ్ కాన్స్టెన్సీకి సంబంధించిన వాళ్ళకేమో కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది, కానీ నర్సాపూర్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇంకా కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. అది కూడా పెండింగ్ ఉంది. కాబట్టి ఇమీడియట్ గా రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఎక్కువ మరి ముంపు సబ్మర్జ్ అవుతుంది కాబట్టి దాన్ని రీసర్వే చేయించి రైతుల కంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాల్సిందిగా ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతూ మరి క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తా ఉన్నారు అధ్యక్ష 2 years వరకు ఈ సింగూర్ డ్యామ్ రిపేర్ అనేది. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే, క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి అక్కడంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వారందరికీ కూడా మరి క్రాప్ హాలిడే డిక్లేరేషన్ కంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ గన్పూర్ ఆనకట్టని ఇమీడియట్ గా మరి రిపేర్ చేస్తే ఆ హైట్ ని పెంచాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతానని అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ కాశిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా కల్వకుర్తి ప్రాంతంలో ఈ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చినది అధ్యక్ష. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కొంతవరకే, అంటే వనపర్తి వరకే వస్తున్నాయి. బుద్ధారం దగ్గర ఎక్కువగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మా గౌరవ మిత్రులు ఇక్కడే ఉన్నారు, మేఘారెడ్డి గారిని, వారిని కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. అది కూడా కాకుండా 3 మోటార్లే ఇప్పుడు నడుస్తున్నాయి అధ్యక్ష. 2 మోటార్లు రిపేర్లో ఉన్నాయి. KL5 సార్. అయితే దాదాపుగా ఒక 15 రోజులు అవుతా ఉన్నది. పల్లీలు వేశారు, అవి తీయడానికి రెడీగా అయినది, కానీ దాన్ని తీయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోయింది. ఒక్క తడి వచ్చినా కూడా వాళ్ళ పంట తీసుకోవడానికి అవకాశం వస్తుంది అధ్యక్ష. దాదాపుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీళ్లు ఆ కెనాల్లో దాదాపుగా 100 kilometers కాలువ ఉంది అధ్యక్ష. మరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు దాదాపుగా 15 రోజులు అవుతా ఉంది. గౌరవ మంత్రి గారికి మీరు ఆఫీసర్స్కి అక్కడ ఇంజనీర్స్కి ఇన్స్ట్రక్షన్స్ చేస్తే తప్ప ఆ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రోజు మా రైతులు ముఖ్యంగా కల్వకుర్తి మండలానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు జడ్చల్లా తర్వాత నాగర్ కర్నూలు వీరికి కూడా ఇబ్బంది అవుతుంది. పుష్కలంగా మాత్రం వనపర్తిలో బాగా వెళ్తున్నాయి, పుష్కలంగా వెళ్తూ ఉన్నాయి. మాకు కూడా ఆ విధంగా రావాలని కోరుతున్నాం. అక్కడ వద్దనట్లేదు మేము. అదే విధంగా మాకు కూడా వచ్చినట్టు అవుతాయి. కనీసం ఒక 15 రోజులు వదిలిపెట్టినా కూడా ఈ పంటలకు పండించుకో, అంటే దాన్ని లాస్ట్ మూమెంట్లో తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతుండ్రు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 1-2 daysలో ఆ నీళ్లు ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీ కె అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష మీ ద్వారా పెద్దలు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి బసవాపురానికి సంబంధించిన బసవాపురం ప్రాజెక్టు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం మరి మిత్రుడు వీరేశం గారు అడిగిన ప్రశ్నకు సంబంధించి
ఈ బసవపురం ప్రాజెక్టు మరి భువనగిరి ఇటు నకరికల్లు తుంగతుర్తి మరి ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేసే మరి ఈ ప్రాజెక్టు మరి ఇది దాదాపు పూర్తయినాక కూడా గత 2 ఏళ్ల నుంచి మరి మన ప్రభుత్వం వచ్చినాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక పర్యాయాలు రివ్యూ కూడా పెట్టడం జరిగింది. మరి అక్కడ పెండింగ్ లో ఉన్న పనులను అనేకం చేసి ముఖ్యంగా రాగిర్ దగ్గర ఏదైతే వరంగల్ బైపాస్ కటింగ్ చేపించి ఆ రోడ్ కటింగ్ చేపించి నీళ్లు వదిలే కార్యక్రమం అట్లే బసవపురం భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్ కింద 30 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. అంతకుముందు ఆ డబ్బులు అనేది పట్టించుకోలే, ఇచ్చే రైతులకు మరి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయలే. మరి మంత్రి గారు మీరు వచ్చినాక వాళ్లకు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టులో కొంత నీళ్లు నింపే కార్యక్రమం చేసి ఆ రాగిర్ దగ్గర రోడ్ కటింగ్ అయినాక ఈరోజు మొదటిసారిగా మొన్న ఆ రాగిరు ఆ బసవపురం గేటు ఇడిచి మరి అక్కడ గోదావరి నీళ్లు వెళ్ళే కార్యక్రమం భువనగిరి మండలం అట్లనే మరి ఒలిగొండ మండల్ ఆ 2 మండలాలకు దాదాపు 20 చెర్లు నింపే కార్యక్రమం మీ ద్వారా ఈరోజు జరుగుతున్నందుకు మా ప్రాంత రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మంత్రి గారికి. మరి అట్లనే మరి దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఓటీలు అనేటి ఆ కాలువ మీద చేయాల్సిన అవసరం ఉంది. బసవపురం కెనాల్ మీద ఓటీలు పెండింగ్ ఉన్నాయి. మరి అక్కడక్కడ కాలువలు కూడా చెరువులు నింపడానికి కెనాల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇదే కాకుండా మిగతా R&R ప్యాకేజ్ సంబంధించి కూడా ఇంకా 134 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇస్తే ఎందుకంటే దాదాపు 1,00,000 ఎకరాలకు పైచిలకు మరి రైతాంగానికి ఈ నియోజకవర్గాలలో మేలు జరుగుతుంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కూడా ఉందని మంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎట్లయితే రాగిరు వరంగల్ బైపాస్ కటింగ్ చేయించిన భువనగిరిలో దాని ద్వారా 2 మండలాలకు నీళ్ళు వెళ్తున్నాయి. మరి ఇంకొకటి ఏంటంటే ఇటు చిట్టాల దిక్కు కొంత ఒలిగొండ ప్రాంతానికి కూడా నీళ్లు పోవడానికి మరి నల్గొండ ఏది భువనగిరి చిట్టాల రోడ్ దగ్గర కూడా రోడ్ కటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ పూసల గోడౌన్ ఉంది, అక్కడ ఒక 200-300 మీటర్స్ మరి కెనాల్ కూడా పెండింగ్ ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇతరత్ర. అది ఒకటి కంప్లీట్ చేస్తే ఒలిగొండ మిగతా భాగం అట్లే చిట్టాల దిక్కు కూడా నీళ్లు పోవడానికి రావణపేట మీదుగా ఆ ప్రాంతానికి పోవడానికి వీలవుతుంది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా మంత్రి గారికి విన్నపం చేస్తున్నాం. నమస్కారం. శ్రీ రామచంద్ర నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు వ్యవసాయం అందరు పంట పొలాలు వేసుకుని ఉన్నారు అధ్యక్ష. SRSP DBM 60 డోర్నకల్కి వచ్చే కాలువ అధ్యక్ష. గత కాంగ్రెస్ హయాంలో తవ్వించిన కాలువలు మరమ్మతులు కాకపోవడం వల్ల, అదేవిధంగా ఫీడర్ ఛానల్స్ ఓటీస్ సఫిషియంట్ లేకపోవడం వల్ల అక్కడ ఏ ఒక్క చెరువు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అదేవిధంగా ఆకేరు పాలేరు మీద ఉన్న చెక్ డ్యాములు ఆనకట్టలు మొత్తం బ్రీచ్ అయ్యి గత 5 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు అధ్యక్ష. దయచేసి ఈ బయన వాగు నుంచి ఆ వాగులో కొంచెం వాటర్ వదులుతాయి, పంటలు కొంచెం ఈ దాదాపు ఇంకొక 20 రోజుల్లో కోతలకు ఉన్నాయి అధ్యక్ష. ఒకే ఒక తడితోని పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మంత్రి గారిని దయచేసి మాకు కొంచెం నీళ్ళు వదలాలని చెప్పేసి, అదేవిధంగా ఆ 60 DBM పైన పూర్తిగా మంత్రి గారు ఒక్కసారి విజిట్ చేసి ఆ కాలువ పనులు పూర్తి చేయించాల్సిందిగా మనవి కోరుతున్న అధ్యక్ష. అదేవిధంగా వీరభద్ర సాగర్ మరి దాదాపు 10 నుంచి 12 TMCల నీళ్లు అక్కడ స్టోర్ అయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. వీరభద్ర సాగర్ దాదాపు 1000 కోట్లతోనే తక్కువ అమౌంట్తోని పెద్ద రిజర్వాయర్ లాగా చేసుకునే ఒక వెసులుబాటు ఉందని గతంలో మా రెవెన్యూ శాఖ మంత్రులు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వచ్చి ఒకసారి చూడడం జరిగింది అధ్యక్ష. దయచేసి దాన్ని కూడా పరిశీలించి అది ఏమన్నా మరి వయబిలిటీ ఫిజిబిలిటీ ఉంటే దాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, మీ ద్వారా నేను ఈరోజు ఇరిగేషన్ విషయంలో ఒక మేజర్ అనౌన్స్మెంట్ ఈ శాసనసభలో చేయదలుచుకున్నాం. మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము రియలైజ్ చేసింది ఏంటంటే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R కొన్ని పాకెట్స్లో వదిలిపెట్టిపోయి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టులు ముందుకు పోయే పరిస్థితి లేకుండే. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మేజర్ డెసిషన్లో ఇరిగేషన్లో పెండింగ్లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&Rకి మొత్తం రాష్ట్రంలో
in addition to the normal budget, 5,000 కోట్లు ఈ జూన్ నెల లోపల ఇవ్వడానికి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లో డ్యూ టు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఆర్ R&R ప్రాబ్లమ్స్ పనులు ఆగున్నాయో కేవలం ఇరిగేషన్ శాఖలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&Rకి ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ కింద గౌరవ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు 5,000 కోట్లు వాళ్ళు ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అయితే ఇప్పుడు ఎక్కువ మంది సభ్యులు మాట్లాడిన విషయంలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R తప్పనిసరిగా జూన్ లోపల చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ, మరి పాల్వాయి హరీష్ గారు, దుబ్బాక ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు, కల్వకుర్తి ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు, అధ్యక్ష నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, వాళ్ళ అందరూ కూడా చెప్పిన విషయాలకి నేను ప్రత్యేకంగా మీరు చెప్పిన విషయాల్లో అధికారులతో సమావేశపరిచి వాళ్ళు చెప్పిన స్పెసిఫిక్ ఇష్యూస్ అడ్రస్ చేస్తా అని చెప్పి మీ ద్వారా వారికి ఈ సభలో హామీ ఇస్తున్నాను అధ్యక్ష. మరి హరీష్ గారు చెప్పినట్టు ఆ జగన్నాథపురం ప్రాజెక్టు తప్పనిసరిగా మీరు అడిగిన విషయం వి విల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ ఇట్. అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ల్యాండ్ అక్విజిషన్, R&R ఇష్యూస్, కోర్టు కేసెస్ ఇష్యూస్, మరి ఎల్ఆర్డిపేట్ లిఫ్ట్ విషయంలో కూడా సిద్దిపేట జిల్లాలో ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టి వి విల్ రివ్యూ ఇట్. డెఫినెట్లీ వి విల్ ట్రై టు సాల్వ్ ది ఇష్యూ. అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు సింగూర్ డ్యామ్ విషయంలో, అదేవిధంగా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో మీరు ఎలే విషయం అన్నారా, ల్యాండ్ అక్విజిషన్ అన్నారా? సరే, తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ చేపడతామని చెప్పి నేను మాటిస్తూ, అదేవిధంగా కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కల్వకుర్తి స్కీమ్ విషయంలో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. తప్పనిసరిగా ప్రత్యేకంగా మీది అధికారులు సమావేశపరిచి ఐ విల్ డూ నీడ్ఫుల్. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు మీరు బస్వాపూర్ చెప్పారు. నేను మీకు వీరేశం గారికి ఇద్దరు కలిపి హామీ ఇస్తున్నా. గతంలో బట్టి గారు కూడా మీకు శాసనసభలో హామీ ఇచ్చిండు. బస్వాపూర్లో ఎంత ల్యాండ్ అక్విజిషన్కి పైసలు ఇవ్వాలనో మొత్తం కూడా 1-2 నెలల్లో అది రిలీజ్ చేస్తామని చెప్పి, అదేవిధంగా రామచంద్ర నాయక్ గారు SRSP DBM 60 గురించి, అదేవిధంగా బయన్నవా గురించి మాట్లాడు. తప్పనిసరిగా వి విల్ డూ వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ పాసిబుల్. Serial number 14, question number 1484, Sri Deputy CM గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు ప్రభుత్వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది, దాని నివేదిక రావాల్సి ఉంది. రెండవ ప్రశ్నకి లేదండి, 30/9/2025 తేదీ గల ప్రధాన పరిపాలన స్పెషల్ ఏ శాఖ GORT నెంబర్ 1364 ద్వారా కమిషన్ పదవీ కాలాన్ని 31/3/2026 వరకు పొడిగించడమైంది. వేతన సవరణ సంఘం నివేదికను సమర్పించిన తర్వాత కొత్త వేతన స్కేళ్లు అమలు కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మూల వేతనంలో 30.03% నుండి 33.67% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం DA, కరువు సహాయం DRను
1/7/2023 తేదీ నుండి సవరిస్తూ ప్రభుత్వం 12/1/2026 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్ష, ఈ ప్రశ్నకి కరువు భత్యం సవరణ ఫలితంగా బకాయిలను నిర్దిష్ట పద్ధతిని అనుసరించి వాయిదాలలో చెల్లించటం, క్రెడిట్ చేయటం జరుగుతుంది. ఎఫ్ ప్రశ్నకి పింఛన్దారులకు కరువు సహాయం డిఆర్తో పాటు పింఛన్ ప్రయోజనాలు ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతుంది. జి అధ్యక్ష, ఏవేని పింఛన్ బకాయిలు చెల్లింపును ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వులను అనుసరించి చెల్లించడం జరుగుతుంది. శ్రీ టి హరీష్ రావు గారు. ఉప ముఖ్యమంత్రి గారు సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మేము సూటిగా అడిగింది ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి అని అడిగాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్లో పెట్టింది. ఆ 5 డిఏలు ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. ఒకటి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, పిఆర్సీ అధ్యక్ష 31/3/2026 వరకు పిఆర్సీ కమిటీకి ఎక్స్టెన్షన్ ఇచ్చామన్నారు. 31 అంటే ఇంకొక 7 రోజులు 8 రోజులు ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని, మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోగా కొత్త పిఆర్సీ ఇస్తామని చెప్పారు. దాదాపు 3 ఏళ్లుగా వస్తా ఉంది అధ్యక్ష. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా ఆ కొత్త పిఆర్సీని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఉద్యోగస్తులకు అందించాలి. అది ఎప్పట్లోకి ఇస్తారో మంత్రి గారు స్పష్టంగా చెప్పాలని అడుగుతున్నాం. నంబర్ 2 అధ్యక్ష. నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి చెల్లించాల్సింది ఎంత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది, ఎప్పట్లోగా వారికి రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో మరి దయచేసి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ సెక్రటరియట్ చుట్టూ, మంత్రులు, శాసనసభ్యుల చుట్టూ పాపం రోజు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అధ్యక్ష. సో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేకనా లేక మనసు లేకనా నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ఫుట్బాల్ షోకులకు డబ్బులు ఉన్నాయంటారు. వాటన్నిటికీ డబ్బులు 3వ క్యాంప్ ఆఫీస్ మీరు కట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. సరే, మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల పిఆర్సీ డిఏలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎందుకు రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? ఎప్పట్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు? ఎప్పట్లోగా పూర్తి చేస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ 5 డిఏలు ఎప్పట్లోగా ఇస్తారు? పిఆర్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తారా? ఆనాడు కేసీఆర్ గారు ఐఆర్ ఇచ్చారు, మరి మీరు ఏమన్నా ఐఆర్ను పెంచైనా సరే ఉద్యోగస్తులకు ఏమైనా మరి వారికి రిలీఫ్ ఇస్తారా అని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నది. శ్రీ కేపీ వివేకానంద గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా మరి దాదాపు అందరు శాసనసభ్యులను కలిసి తమ యొక్క మనోవేదనని లిఖితపూర్వకం ఇచ్చిన సందర్భం గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పటికే టెంట్లు వేసుకుని ధర్నాలు చేస్తూ ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మరి 30-40 సంవత్సరాలు తమ జీవితానంతా కూడా దారపోసి రాష్ట్ర అభివృద్ధిలో, ప్రగతిలో భాగస్వాములై ముందుకు తీసుకువచ్చి రిటైర్డ్ అయిన తర్వాత ఇలాంటి మనోవేదన గురవుతూ వారికి ఒక అభద్రతా భావం ఏర్పడ్డది అధ్యక్ష. ఒక చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం అనే ఒక భావం వాళ్ళు ఏర్పడ్డది అధ్యక్ష. దాదాపు ఇప్పటికే అంటే 2.5 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా తెలియజేసింది. అధికారం రాగానే సిపిఎస్ స్కీమ్ నుంచి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పి ఉద్యోగస్తుల గురించి చెప్పింది అధ్యక్ష. దాని గురించి మరి ఇప్పటివరకు కూడా ఎక్కడ ప్రస్తావన లేదు అధ్యక్ష. దీని గురించి క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతాను అధ్యక్ష. అదే అధ్యక్ష, రిటైర్మెంట్ ఉద్యోగస్తుల విషయం వచ్చేసరికి అధ్యక్ష, గతంలోనే ఈ యొక్క అంశం ప్రస్తావనకు వచ్చింది అధ్యక్ష.
ఇదే సభలో ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. దాదాపు 10,000 కోట్లు ఈ రోజు వరకు మాకున్న అంచనా ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపు ఈ రోజు వరకు ఈ బెనిఫిట్ స్టాచ్యుటరీ బెనిఫిట్స్ ఏమిటంటే ఉద్యోగస్తులు తమకు హక్కుగా రావాల్సిన డబ్బులు అధ్యక్ష 10,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పడ్డాయని స్పష్టంగా తెలియవస్తుంది అధ్యక్ష. దానిపైన ఏమైనా కరెక్షన్స్ చేయొచ్చు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. ఇదే ఒక చెల్లింపులకు ఏ రకంగా చెల్లిస్తారు, ఎప్పుడో చెల్లిస్తారన్న ప్రశ్నకి ప్రభుత్వం నుండి నెలకి 700 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఇదే సభలో ఇచ్చిన మాట వాస్తవమా కాదా, దానికి స్పష్టంగా సమాధానం చెప్పాలా. చేస్తే వెళ్ళండి, చేయలేదు కాబట్టి ఎందుకు చేయలేకపోతున్నారు మరి సభలో అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వమే చేయలేకపోతే మరి ఉద్యోగస్తులు ఇప్పటికీ ఒక ప్రశ్నకి సమాధానం, ఈ ప్రశ్న గురించి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎంతో ఆశతోని ప్రభుత్వం నుంచి సమాధానం వేచి చూస్తా ఉన్నారు. వారికి భరోసా కల్పించాలా, వారికి నమ్మకం కల్పించాలా. మీరు ఇచ్చిన మాట గతంలో నిలబెట్టుకోలేదు, ఇప్పుడు కూడా నిలబెట్టుకునే విధంగా చేయకపోతే మాత్రం మనపై నమ్మకం పోతుంది, ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైనా కావాలంటే కోర్టుకు వెళ్ళి డైరెక్షన్స్ వస్తే తప్ప వారికి వస్తలేదు అధ్యక్ష. లేకపోతే మరి దళారులను పట్టుకొని, మీడియేటర్లను పట్టుకొని సెక్రటరియట్ చుట్టూ తిరుక్కుంటూ దళారులను నమ్ముకొని కమిషన్లు ఇచ్చుకుంటేనే వారికి ఈ యొక్క బకాయిలు వస్తున్నాయి అధ్యక్ష. ఇది స్పష్టంగా బయట కనపడుతుంది అధ్యక్ష. కాబట్టి ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా రిటైర్మెంట్ ఉద్యోగస్తుల యొక్క చెల్లింపులకు ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే దాదాపు 30 మంది ఉద్యోగస్తులు చనిపోయారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో అధ్యక్ష. ఒక ఉదాహరణ, మల్లయ్య మైసయ్య అని చెప్పేసి ఖమ్మం జిల్లా అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి గారి జిల్లాకు సంబంధించినటువంటి ఒక పోలీస్ ఉద్యోగి మైసయ్య అని ఆయన హాస్పిటల్ బిల్లు కట్టలేక మరి చనిపోయే సంగతి చూశాం అధ్యక్ష. వారితో పాటు శ్రీనివాస్ గారు అని చెప్పేసి మరి జనగామ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష. మరి మాకు ఆ పార్టీ లెజిస్లేటివ్ ఉపనాయకుడు హరీష్ రావు ఇంటర్వ్యూ అయిన తర్వాతనే మాట్లాడిన తర్వాతనే వాళ్ళకి 29 లక్షలు వాళ్ళు రావాల్సినటువంటి బెనిఫిట్స్ చెల్లించడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంతమంది అంటే రిటైర్ చెప్పుకోలేక వారు మనోవేదన తెలియలేక ఈ రకంగా చనిపోతున్న సంగతి కూడా నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఉద్యోగస్తులు, అదేవిధంగా మన రిటైర్డ్ ఉద్యోగస్తులు వేచి చూస్తున్నారు. వారికి నమ్మకం కలిగే విధంగా మాట ఇచ్చిన వారు నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడే మా సీనియర్ శాసనసభ్యుడు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ గారు మాట్లాడినట్టు, అదేవిధంగా వివేక్ గారు మాట్లాడారు అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ చెప్పేవారు ఆయన అన్నీ కూడా మానవీయ కోణంతో చూస్తాడు, చాలా మంచి మనసు అని చెప్పేసి అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారి మీద గౌరవంతో చెప్తా ఉన్నాను, ఇవాళ ఒపీనియన్ పోయింది. ఎందుకంటే బయట ప్రతి వారం అధ్యక్ష నేను కాన్స్టిట్యున్సీ పోగానే పాపం రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఎంత బాధేస్తా ఉంది అధ్యక్ష. నిన్న మళ్ళీ ఒకసారి అధ్యక్ష ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ నిన్న నా దగ్గరకు వచ్చినారు, నిన్న కాన్స్టిట్యున్సీ పోతే, సార్ మా పిఆర్సీ గురించి మాట్లాడండి, మా 5 DAల గురించి మాట్లాడండి అని చెప్పి పట్టుబడతా ఉన్నారు అధ్యక్ష. బయట వాళ్ళ అందరు ఎమ్మెల్యేలు ఎంపీల ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. దయచేసి డిప్యూటీ సీఎం గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు పెద్ద మనసుతో ఇప్పుడే హరీష్ గారు అడిగినట్టు స్ట్రైట్గా జవాబు చెప్పండి. ఎప్పుడు ఇస్తారు మీరు DAలు, ఎప్పుడు పిఆర్సీ అపాయింట్ చేస్తారు మీరు అని చెప్పి స్ట్రైట్గా ఆన్సర్ చేయాలని చెప్పి మీ అందరిని కోరుతాను. అదేవిధంగా పెన్షనర్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు నిజంగా అధ్యక్ష మీ అందరికి తెలుసు, అందరు కూడా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళు పెన్షనర్లు అంటే వాళ్ళ ఆరోగ్యానికి కానీ, వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళకి కానీ, వాళ్ళ ఇంట్లో దేనికి కూడా డబ్బులు లేని పరిస్థితి వాళ్ళ అధ్యక్ష. దయచేసి అన్ని సంవత్సరాలు వాళ్ళు కష్టపడి కాపాడుకున్న వాళ్ళ డబ్బుల్ని మేము లేమని చెప్తా ఉన్నాం తప్ప ఏదో గొంతమ్మ కోరికలు వాళ్ళకి కోరట్లేదు. దయచేసి మీరు రెస్పాండ్ అవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని కోరుతానని అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు, తర్వాత వివేకానంద్ గారు, డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను నేరుగానే సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. కొద్ది సమయం కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు ఒక ప్రశ్న దాటేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు.
నేను దేన్ని దాటేయటానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. మీరు మీ ప్రశ్నలోనే చాలా స్పష్టత ఉంది. దానికి తగినట్టుగానే నేను ఆన్సర్ చేశాను తప్ప ఎక్కడ తప్పించడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయనే ప్రశ్న లేదు. పెండింగ్ వాయిదాలతో పాటు ఉద్యోగులు పెంచుదలలు కరువు భత్యం చెల్లింపులు పరిస్థితి ఏంటని అడిగారు. ఎన్ని ఉన్నాయంటే అన్ని లెక్క చెప్పేవాడు. అది నాకు ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు, చెప్తాను స్పష్టంగా. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిత్రుడు చెప్పినట్టు డాక్టర్ గారు ఈ క్యాబినెట్లో ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులకి మానవీయ కోణం చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ప్రతి నిర్ణయం అటు ఉద్యోగస్తులు కానీ ప్రజల గురించి కానీ ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఉదాహరణకి ఈ భారము, ఉద్యోగస్తుల భారము, ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. మీరు సక్రమంగా ఆనాడు చేసి ఉంటే అసలు ఈ సమస్యలే ఉత్పన్నమయ్యేది కాదు. కరువు భత్యం డిఏ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1/7/2022, 1/1/2023 మరియు 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3 ఆ మూడింటిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవీయ కోణమే లేదు. 100% ఈ ప్రభుత్వానికే మానవీయ కోణం ఉంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడే అన్నీ కూడా సక్రమంగా లేవు. తదుపరి ఇతర పెండింగ్ డిఏలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయటానికి మేము ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని 22.75% నుండి 26.39%